హాయ్ అండి. సో, ఈరోజు మనకి ఇంటర్వ్యూ క్వెషన్ వచ్చేసరికి హౌ టు యాడ్ వర్క్ నోట్స్ వెన్ అన్ అసైన్మెంట్ గ్రూప్ చేంజెస్ ఇన్ ఇన్సిడెంట్ ఫామ్లో అసైన్మెంట్ గ్రూప్ చేంజ్ చేసినప్పుడు వర్క్ నోట్ ఆటోమేటిక్గా ఎట్లా యాడ్ అవ్వాలి అనేది క్వశ్చన్ అడుగుతున్నారు ఇంటర్వ్యూర్. సో దీని ప్రకారం ఫస్ట్ మన క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకున్నాము. ఇన్సిడెంట్ ఫామ్కి వెళ్ళాం. ఇది ఇన్సిడెంట్ ఫామ్ అండి. ఇన్సిడెంట్ ఫామ్లో మనకి ఎప్పుడైతే గ్రూప్ చేంజ్ చేస్తున్నామో యుఎస్ హార్డ్వేర్ టీం ఉంది కదా, యుఎస్ హార్డ్వేర్ టీం నుంచి మనం ఫర్ ఎగ్జాంపుల్ హెల్ప్ డెస్క్ చేంజ్ చేస్తున్నాం. ఓకేనా, హెల్ప్ డెస్క్ చేంజ్ చేసినప్పుడు మనకి వర్క్ నోట్స్లో ఈ వర్క్ నోట్ ఉంది కదా, వర్క్ నోట్లో మనకి ఆటోమేటిక్గా ఈ చేంజ్ చేసిన గ్రూప్ నేమ్ రావాలి, హెల్ప్ డెస్క్ రావాలి. ఎలా రావాలి? సో నేను అప్డేట్ చేస్తున్నాను ఇప్పుడు. ఇట్లా హెల్ప్ డెస్క్ చేంజ్ చేశాను నేను. ఇదండి వర్క్ నోట్స్లో మనకి ఇట్లా హెల్ప్ డెస్క్ అని రావాలి. ఎలా రావాలి అనేది మన ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగారు. హౌ టు యాడ్ వర్క్ నోట్స్ వెన్ అన్ అసైన్మెంట్ గ్రూప్ చేంజెస్ అన్ ఇన్సిడెంట్లో మనకి అసైన్మెంట్ గ్రూప్ చేంజ్ చేసినప్పుడు వర్క్ నోట్లో ఎలా రావాలి? సో దీన్ని బ్రేక్ చేస్తున్న రిక్వైర్మెంట్ని మనకి టేబుల్ వచ్చేసరికి దీని ప్రకారం ఏంటి? ఇన్సిడెంట్ టేబుల్ కదా, ఇన్సిడెంట్ బిజినెస్ రూల్కి వెళ్దాం మనం ఒకసారి. బిజినెస్ రూల్కి ఎలా వెళ్తామండి? నావిగేషన్ బిజినెస్ రూల్ డైరెక్ట్గా ఎంటర్ చేయొచ్చు, లేకపోతే sys_sys_script .do క్లిక్ చేస్తే ఏంటంటే మనకి కొత్తగా క్రియేట్ అవుతుంది. డాట్ లిస్ట్ క్లిక్ చేస్తే మనకి లిస్ట్ మొత్తం వస్తుంది, ఎన్నైతే బిజినెస్ రూల్స్ ఉన్నాయో అవి లిస్ట్ వస్తుంది. సో మనకు కావాల్సిన క్రియేట్ చేయడం కాబట్టి .do క్లిక్ చేస్తాం. sys_script.do లోడ్ అవుతుంది. కరెక్ట్గా లోడ్ అయిపోయింది. సో మనకి నేమ్ మీనింగ్ఫుల్గా ఉండాలి. నేమ్ ఏంటి? మనకి వర్క్ నోట్స్ కావాలి. వర్క్ నోట్స్ ఆన్ అసైన్మెంట్ గ్రూప్ చేంజ్. వర్క్ నోట్స్ ఆన్ ఎప్పుడు కావాలి? అసైన్మెంట్ గ్రూప్ చేంజెస్. అసైన్మెంట్ గ్రూప్ చేంజ్ అయ్యేప్పుడు వర్క్ నోట్ కావాలి మనకి. చేంజ్ టేబుల్ ఏంటి? యాజ్ పర్ రిక్వైర్మెంట్ మనకి ఇన్సిడెంట్ కావాలి కదా, ఇన్సిడెంట్ టేబుల్. సో మనకి ఇక్కడ వెంటూర్ అన్న హైలైట్ కావాలంటే అడ్వాన్స్ క్లిక్ చేయాలి. ప్లస్ దాంతోపాటు మనకి కోడ్ రాయాలి, అంటే స్క్రిప్ట్ రాయాలంటే అడ్వాన్స్ క్లిక్ చేయాలి. అడ్వాన్స్ క్లిక్ చేస్తే ఇట్లా వెంటూర్ అని హైలైట్ అవుతుంది. దాంతోపాటు అడ్వాన్స్ స్క్రిప్ట్ కోడ్ మనకి డిస్ప్లేకి హైలైట్ అవుతుంది. సో వెంటూర్ రన్ మనకి ఎప్పుడు కావాలి? ఇప్పుడు ఏ బిజినెస్ రూల్ కావాలి మనకి? దీని రిక్వైర్మెంట్ ప్రకారం సో మనకి బిఫోర్ ఈ రిక్వైర్మెంట్ ప్రకారం బిఫోర్ చేంజ్ అండి. దాంతోపాటు మనకి ఇన్సెట్ అప్డేటెడ్ డిలీట్ క్వైరీయా, మనం ఇప్పుడు కొత్తగా ఏం ఇన్సిడెంట్ క్రియేట్ చేయట్లేదు. ఆల్రెడీ క్రియేట్ చేసిన అసైన్మెంట్ గ్రూప్లోనే ఇన్సిడెంట్ ఫామ్లోనే అసైన్మెంట్ గ్రూప్ చేంజ్ చేస్తాం. అంటే ఏంటి? మాడిఫై చేస్తున్నాం, అంటే అప్డేట్ చేస్తున్నాం. సో అందువల్ల మనం బిఫోర్ బిజినెస్ రూల్ వాడాలి, ఇక్కడ అప్డేట్ అనే ఆప్షన్ వాడాలి. యాక్షన్స్ మనం ప్రస్తుతానికి ఏం రాయట్లేదు. అడ్వాన్స్లోకి వెళ్దాం. ఇక్కడ కోడ్ ఎలా రాయాలండి? సో యాక్షన్స్లో అడ్వాన్స్లో డిఫాల్ట్గా ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్ వచ్చేస్తుంది. ఫంక్షన్ ఎగ్జిక్యూట్ రూల్ కరెంట్ ప్రీవియస్ వస్తుంది. కరెంట్ ప్రీవియస్ వచ్చేస్తుంది. ఇక్కడ ఫంక్షన్ అంటే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయండి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది. కరెంట్ అంటే కరెంట్ యొక్క ఇన్సిడెంట్కి సంబంధించింది. ప్రీవియస్ అంటే ప్రీవియస్ ఇన్సిడెంట్కి సంబంధించింది డేటా. ప్రజెంట్ అయితే కరెంటే కావాలి మనకి. ఇంకా కోడ్ ఎలా బ్రేక్ చేయాలో చూద్దాం ఇప్పుడు. యాజ్ పర్ రిక్వైర్మెంట్ హౌ టు యాడ్ వర్క్ నోట్స్ వెన్ అన్ అసైన్మెంట్ గ్రూప్ చేంజెస్ ఇన్ ఇన్సిడెంట్. సో ఈ బేసిక్ కాన్ఫిగరేషన్ మనకి వచ్చేసింది. బిఫోర్ వాడాలి, లేకపోతే తర్వాత అప్డేట్ అనే ఆప్షన్ వాడాలని తెలిసింది. ఇప్పుడు కోడ్ మనం ఎలా బ్రేక్ చేయాలి?
ఇన్సిడెంట్ ఆల్రెడీ ఉంది అంటే ఫంక్షన్ ఎగ్జిక్యూటివ్ కరెంట్ ప్రీవియస్ ఇది. సో ఇది ఆల్రెడీ ఫస్ట్ లైన్ డిఫాల్ట్గా వచ్చేస్తుంది, సర్వీస్లో మనకి డిఫాల్ట్ ప్రొవైడ్ చేస్తుంది ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్. సో ఇది ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఈ రిక్వైర్మెంట్ ప్రకారం వెన్ అండ్ అసైన్మెంట్ గ్రూప్ చేంజెస్ బ్రేక్ చేసుకోవాలి. అంటే యూజర్ చేంజెస్ అసైన్మెంట్ గ్రూప్ తర్వాత ఏం కావాలి, ఇంకా ఏం చేయాలి, అసైన్మెంట్ గ్రూప్ చేంజ్ అయితే ఏమవ్వాలి, మనకి నోట్ రావాలి. ఇది ఎలా తెలుస్తుంది సిస్టానికి అసైన్మెంట్ గ్రూప్ చేంజ్ అయిందని, యూజర్ చేంజెస్ అసైన్మెంట్ గ్రూప్ సిస్టమ్ డిటెక్ట్స్ గ్రూప్ చేంజ్, సిస్టమ్ కూడా డిటెక్ట్ చేయాలి. తర్వాత ఏం చేయాలి, కొత్తగా మనం చేంజ్ చేసిన అసైన్మెంట్ గ్రూప్ నేమ్ రావాలి. ఎట్లా రావాలి, వర్క్ నోట్స్లో మెసేజ్ ఫామ్లో రావాలి. సో ఇప్పుడు బ్రేక్ చేయాలి. యూజర్ చేంజెస్ అసైన్మెంట్ గ్రూప్ అనే సిస్టమ్ ఎలా డిటెక్ట్ చేస్తుంది, మనకి యూజర్ అసైన్మెంట్ గ్రూప్ చేంజ్ చేస్తున్నాడు, చేంజ్ చేస్తే ఏం చేయాలి అనేది ఎలా తెలుస్తుంది మనకి సిస్టమ్కి, కంపేర్ చేయాలి కదా, ప్రీవియస్ ఏ గ్రూప్ ఉంది కరెంట్ ఏ గ్రూప్ ఉంది అని సిస్టమ్కి తెలియాలి. అప్పుడు ఏం చేయాలంటే ఇఫ్ అనే కండిషన్ వాడాలి. ఇఫ్ కరెంట్ అంటే ప్రజెంట్ యొక్క ఇన్సిడెంట్ సంబంధించిన కరెంట్ డేటా అని, కరెంట్ డాట్ అసైన్మెంట్ అండర్ స్కోర్ గ్రూప్, అసైన్మెంట్ గ్రూప్ యొక్క బ్యాక్ ఎండ్ నేమ్ అసైన్మెంట్ అండర్ స్కోర్ గ్రూప్. బ్యాక్ ఎండ్ నేమ్ చాలా ఇంపార్టెంట్ సర్వీస్ నాలో, ఒకసారి మీకు చూపిస్తాను. ఇన్సిడెంట్ ఇదిగోండి, అసైన్మెంట్ గ్రూప్ యొక్క బ్యాక్ ఎండ్ నేమ్. ఎందుకంటే మనకి అసైన్మెంట్ గ్రూప్ ఎందుకు కావాలి, అసైన్మెంట్ గ్రూప్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఆ డేటా ఇన్పుట్స్ మనకి బిజినెస్ రూల్కి ఇన్పుట్ ఇవ్వాలి కాబట్టి సిస్టమ్కి ఇవ్వాలి కాబట్టి మనకి అసైన్మెంట్ గ్రూప్ బ్యాక్ ఎండ్ నేమ్ కావాలి. సో అసైన్మెంట్ గ్రూప్ యొక్క బ్యాక్ ఎండ్ నేమ్ అసైన్మెంట్ అండర్ స్కోర్ గ్రూప్, అసైన్మెంట్ అండర్ స్కోర్ గ్రూప్, కరెంట్ డాట్ అసైన్మెంట్ అండర్ స్కోర్ గ్రూప్. ఇప్పుడు ఏం చేయాలి, ఈజ్ నాట్ ఈక్వల్ టు, అంతే కదా, కరెంట్ అసైన్మెంట్ గ్రూప్ ప్రీవియస్ అసైన్మెంట్ గ్రూప్ నాట్ ఈక్వల్, అంతే కదండి. ప్రీవియస్ చేంజ్ చేసిన అసైన్మెంట్ గ్రూప్ కరెంట్ చేంజ్ చేసిన అసైన్మెంట్ గ్రూప్ నాట్ ఈక్వల్ తెలియాలి, సిస్టమ్ తెలియాలి. అప్పుడు ఏం చేస్తాం మనం, ఇస్ నాట్ ఈక్వల్ టు ప్రీవియస్ అసైన్మెంట్ గ్రూప్. మనం సిస్టమ్ చెబుతున్నాం ఇప్పుడు, చేంజ్ చేసిన అసైన్మెంట్ గ్రూప్ కరెంట్ చేంజ్ ప్రీవియస్ అసైన్మెంట్ గ్రూప్ రెండు ఒకటి కదా అని సిస్టమ్ తెలియాలి. ఎలా తెలియాలంటే ఈ కోడ్ ద్వారా. మనకి అసైన్మెంట్ గ్రూప్ బ్యాక్ ఎండ్ నేమ్ ఏంటి, ప్రీవియస్ డాట్ అసైన్మెంట్ అండర్ స్కోర్ గ్రూప్, ఇది బ్యాక్ ఎండ్ నేమ్. ఇది క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ కోడ్ రన్ అవుతుంది. ఈ రెండింటికి మీనింగ్ ఇదండి, యూజర్ చేంజెస్ అసైన్మెంట్ గ్రూప్ సిస్టమ్ డిటెక్ట్స్ గ్రూప్ చేంజ్. మనకి యూజరు అసైన్మెంట్ గ్రూప్ చేంజ్ చేసినప్పుడు సిస్టమ్ ఆటోమేటిక్ డిటెక్ట్ చేయాలి. అంటే ఇలా కంపేర్ చేయాలి, ప్రీవియస్ గ్రూప్ కరెంట్ గ్రూప్ కంపేర్ చేయాలి. ఎలా కంపేర్ చేస్తాం, ఇఫ్ అయితే ప్రీవియస్ కరెంట్ గ్రూప్ ఇదైతే ప్రీవియస్ గ్రూప్ ప్రీవియస్ది. ఇఫ్ కరెంట్ డాట్ అసైన్మెంట్ గ్రూప్ ఇస్ నాట్ ఈక్వల్ టు ప్రీవియస్ అసైన్మెంట్ గ్రూప్, రెండు ఈక్వల్ కాదని చెప్పాలి సిస్టమ్కి మనం. తర్వాత ఏం చేయాలి, గెట్ న్యూ అసైన్మెంట్ గ్రూప్ నేమ్, కొత్తగా మనకి చేంజ్ చేసిన అసైన్మెంట్ గ్రూప్ నేమ్ కావాలి మనకి. ఎలా, గెట్ అంటే ఏంటి, అంటే గ్రూప్ నేమ్ మనం డిక్లేర్ చేయాలి. వేరియబుల్ డిక్లేర్ చేస్తాం గ్రూప్ నేమ్, మనకు తెలియదు కదా గ్రూప్ నేమ్. వేర్ గ్రూప్ నేమ్ ఈక్వల్ టు కరెంట్, వేర్ గ్రూప్ నేమ్ అంటే ఏంటి, ఎలా తెలుస్తుంది సిస్టానికి, ప్రజెంట్ చేంజ్ చేసిన గ్రూప్ నేమ్ సేవ్ చేసుకొని మనం మెసేజ్ ఇస్తున్నాం. కరెంట్ డాట్ అసైన్మెంట్ అండర్ స్కోర్ గ్రూప్ డాట్, ఎలా రావాలి ఆటోమేటిక్గా, గెట్ డిస్ప్లే వాల్యూ, డిస్ప్లే అవ్వాలి కదా మనకి, గెట్ డిస్ప్లే, ఈ వాల్యూ ఈ ఆప్షన్ ద్వారా మనకి ఆటోమేటిక్గా గ్రూప్ డిటెక్ట్ అవుతుంది, డిస్ప్లే అవుతుంది. సిస్టమ్ తెలుస్తుంది ఎట్లా, గెట్ న్యూ అసైన్మెంట్ గ్రూప్ నేమ్. ఇప్పుడు ఏం కావాలి మనకి, అసైన్మెంట్ గ్రూప్ నేమ్ వచ్చింది, మనకి మెసేజ్ కావాలి కదా. ఎక్కడ రావాలి మనకి మెసేజ్, వర్క్ నోట్స్ రావాలి. అంటే ఏంటి, కరెంట్ అంటే ఏంటి, ప్రజెంట్ యొక్క ఇన్సిడెంట్, కరెంట్ యొక్క ఇన్సిడెంట్. వర్క్ నోట్స్ ఎట్లా, వర్క్ నోట్స్ యొక్క బ్యాక్ ఎండ్ నేమ్ వర్క్ అండర్ స్కోర్ నోట్స్ అండి, వర్క్ నోట్స్ యొక్క బ్యాక్ ఎండ్ నేమ్.
కరెంట్ డాట్ వర్క్ అండర్ స్కోర్ నోట్స్ బ్యాక్ ఎండ్ నేమ్ ఇది. ఏం మెసేజ్ కావాలి మనకి? ఇన్సిడెంట్ రీఅసైన్ టు గ్రూప్ అని మెసేజ్ రావాలి మనకి. ఇన్సిడెంట్ రీఅసైన్డ్ టు గ్రూప్. గ్రూప్ రీఅసైన్ అయింది. ఇన్సిడెంట్లో గ్రూప్ రీఅసైన్ అయింది అని ఒక మెసేజ్ పెట్టుకుంటాం. దాంతోపాటు ఏం కావాలి మనకి? ఏ గ్రూప్ కావాలి మనకి? జస్ట్ ఇది మెసేజ్ అండి, ప్లస్ గ్రూప్ నేమ్ అని రావాలి. ఎందుకంటే గ్రూప్ నేమ్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఇది ఉంది కదా, డిక్లేర్ చేస్తాం గ్రూప్ నేమ్ అని. ఇక్కడ డిక్లేర్ చేసాం. డిక్లేర్ చేస్తుంది, ఇక్కడ వాల్యూ ఇచ్చుకుంటాం మనం. దీని ద్వారా మనకి గ్రూప్ నేమ్ వచ్చేస్తుంది. మనకు లైన్ ఎండింగ్ ఇట్లా సెమికోలన్ ఇచ్చుకుంటాం. ఇదే కోడ్ మనం కాపీ చేసుకుని మనం బిజినెస్లో రాద్దాం. ఇఫ్ కరెంట్ డాట్ అసైన్మెంట్ గ్రూప్ నాట్ ఈక్వల్ టు ప్రీవియస్ అసైన్మెంట్ గ్రూప్. కరెంట్ అసైన్మెంట్ గ్రూప్ ప్రీవియస్ అసైన్మెంట్ గ్రూప్ ఒకటి కాదని మన సిస్టమ్ చెప్తున్నాం మనం ఈ కోడ్ ద్వారా. ఇఫ్ కరెంట్ డాట్ అసైన్మెంట్ గ్రూప్ ఈస్ నాట్ ఈక్వల్ టు ప్రీవియస్ అసైన్మెంట్ గ్రూప్. ఈ రెండు ఒకటి కాదు. కరెంట్ అసైన్మెంట్ గ్రూప్ ప్రీవియస్ అసైన్మెంట్ గ్రూప్ రెండు ఒకటి కాదని సిస్టమ్ చెప్పాలి మనం. సిస్టమ్ అప్పుడు ఆలోచిస్తుంది రెండు ఒకటి కాదు అని. ప్రీవియస్ అంటే ఇక్కడ ఓల్డ్ వాల్యూ అని కంపేర్ చేస్తుంది. ఎందుకంటే కంపేర్ చేయాలి, చేంజ్ డిటెక్ట్ అవ్వాలి కదా, అందువల్ల గ్రూప్ మారిందని మనకి సిస్టమ్ తెలియాలి. తర్వాత ఏం కావాలి మనకి? ఎంటర్ కొడతాము. నెక్స్ట్ స్టెప్ గెట్ న్యూ అసైన్మెంట్ గ్రూప్ నేమ్. కొత్తగా మనకి అసైన్మెంట్ గ్రూప్ నేమ్ కావాలి. ఎట్లా? వేర్ గ్రూప్ నేమ్ ఈక్వల్ టు కరెంట్ డాట్ అసైన్మెంట్ గ్రూప్ డిస్ప్లే వాల్యూ అని పెట్టుకున్నాం మనం. ఇది ఇక్కడ రాయాలి మనం. కాపీ చేసిన పర్లా, రాసిన పర్లా. రాస్తే మీకు ఇంకా అర్థం అవుతుంది. నేను రాస్తున్నానండి, సేమ్ అదే రాస్తున్నాను. వేరియబుల్ డిక్లేర్ చేస్తాం. గ్రూప్ నేమ్ వేర్ గ్రూప్ నేమ్ ఈక్వల్ టు ఏమి ఇస్తున్నాం మనం? కరెంట్ డాట్. కరెంట్ అంటే ప్రజెంట్ యొక్క ఇన్సిడెంట్ ఇప్పుడుది. కరెంట్ డాట్ అసైన్మెంట్ అండర్ స్కోర్ గ్రూపే కదా, బ్యాక్ ఎండ్ నేమ్. అసైన్మెంట్ గ్రూప్ యొక్క బ్యాక్ ఎండ్ నేమ్ అసైన్మెంట్ అండర్ స్కోర్ గ్రూప్. ఏం కావాలి మనకి? డిస్ప్లే కావాలి కదా, గెట్ ఏం కావాలి? గెట్ డిస్ప్లే వాల్యూ డిస్ప్లే అవ్వాలి. ఆ గ్రూప్ యొక్క వాల్యూ డిస్ప్లే అవ్వాలి. డిస్ప్లే వాల్యూ. తర్వాత ఎండ్ ఆఫ్ ది కోడ్, ఎండ్ ఆఫ్ ది లైన్. ఇప్పుడు ఏం కావాలి మనకి? మెసేజ్ కావాలి. సో ఈ కోడ్ కాపీ చేసాము. రైట్ మెసేజ్ ఇంటూ వర్క్ నోట్స్. వర్క్ నోట్స్లో మనకు మెసేజ్ రావాలి. వర్క్ నోట్స్లో కరెంట్ డాట్ వర్క్ నోట్ అంటే ప్రజెంట్ యొక్క ఇన్సిడెంట్ సంబంధించిన వర్క్ నోట్ అని. కరెంట్ డాట్ వర్క్ నోట్స్. వర్క్ నోట్ యొక్క బ్యాక్ నేమ్ వర్క్ అండర్ స్కోర్ నోట్. వర్క్ అండర్ స్కోర్ నోట్స్ ఈక్వల్ టు అసైన్ చేస్తున్నాం మనం. ఏం కావాలి మనకు? మెసేజ్ ఇన్సిడెంట్ రీఅసైన్ టు గ్రూప్. ఇక్కడ ఏమి ఇచ్చేయండి? ఇన్సిడెంట్ రీఅసైన్ టు గ్రూప్. ఇది కాపీ చేస్తాను. టైప్ చేసిన పర్లా, కాపీ చేసిన పర్లా, ఏదైనా ఒకటే. ఇన్సిడెంట్ అసైన్ టు గ్రూప్ ప్లస్ ఏం కావాలి మనకి? గ్రూప్ నేమ్ కావాలి కదా, గ్రూప్ నేమ్ రావాలి. గ్రూప్ నేమ్ టైప్ చేస్తున్నాను నేను. గ్రూప్ నేమ్ డిఫాల్టెడ్ ఏపీఎస్ అండి. మనకు స్క్రిప్టింగ్ ఈజీ కావడానికి సర్వీస్ నోనే ఏపీఎస్ ప్రొవైడ్ చేస్తుంది, అంటే రెడీమేడ్ కోడ్స్ ఇవి. తర్వాత సెమికోలన్ పెట్టాం. ఒకసారి సేవ్ చేసుకున్నాం మనం. కర్లీ బ్రాసెస్ కావాలి దానికి ఇక్కడ, ఎందుకంటే కోడ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి కోడ్ మళ్ళీ బ్లాక్లో ఉండాలి. ఫార్మాట్ కోడ్ పడదాం. సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేస్తే ఇక్కడ ఎర్రర్ చూపించింది. కుడ్ నాట్ సేవ్ రికార్డ్ బికాస్ ఆఫ్ కంపైల్ ఎర్రర్. లైన్ 1 కాలమ్ 1 ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. సో చెక్ చేద్దాం. ఇఫ్ కరెంట్ డాట్ అసైన్మెంట్ అండర్ స్కోర్ గ్రూప్ గ్యాప్ ఉందా? ఈక్వల్ టు ప్రీవియస్ డాట్ అసైన్మెంట్ అండర్ స్కోర్ గ్రూప్.
సేవ్ అయింది. ఇప్పుడు సేవ్ అయింది. ఇప్పుడు ఇదే ఇన్సిడెంట్కి మనం గ్రూప్ అసైన్మెంట్ గ్రూప్ చేంజ్ చేద్దాం. అంతే కదా మన కాన్సెప్ట్. హౌ టు యాడ్ వర్క్ నోట్ వెన్ అండ్ అసైన్మెంట్ గ్రూప్ చేంజ్ చేస్తే ఇన్స్టెంట్. అసైన్మెంట్ గ్రూప్ చేంజ్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా వర్క్ నోట్లో వచ్చేయాలి. వర్క్ నోట్ పెడదాం మనం. ఇక్కడ హెల్ప్ డెస్క్ నుంచి మనం అప్లికేషన్ డెవలప్మెంట్ పెడదాం. అప్డేట్ చేద్దాం. అప్డేట్ కానీ సేవ్ కానీ చేయొచ్చు. అప్డేట్ కానీ సేవ్ కానీ చేస్తే ఒకసారి మనం చెక్ చేద్దాము ఇన్స్టెంట్లో హిస్టరీ. అప్లికేషన్ డెవలప్మెంట్ చేంజ్ చేసాం. ఇప్పుడు మనం చెక్ చేస్తుంది వర్క్ నోట్స్లో. ఇదిగోండి వర్క్ నోట్స్లో అప్లై అయిపోయింది. ఇన్సిడెంట్ రీఅసైన్ టు గ్రూప్ అప్లికేషన్ డెవలప్మెంట్. ఇదే కదా మన అప్లికేషన్ డెవలప్మెంట్ రీఅసైన్ చేసాం కదా, అందువల్ల మనకి ఇక్కడ వచ్చేసింది ఇన్సిడెంట్ రీఅసైన్ టు గ్రూప్ అప్లికేషన్ డెవలప్మెంట్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? కోడ్ ఇచ్చున్నాం కదా, ఇన్సిడెంట్ రీఅసైన్ టు గ్రూప్ నేమ్ అని ఇట్లా బిజినెస్లు రాస్తాం కదా, బిజినెస్లు కూడా చూపిస్తాను. ఇన్సిడెంట్ డాట్ బిజినెస్ ఎట్లా నావిగేషన్ చేస్తాం, సిస్ అండర్ స్కోర్ స్క్రిప్ట్ డాట్ లిస్ట్ అంటే మనకు ఉన్న లిస్ట్ కనిపిస్తుంది. బిజినెస్ రూల్స్ ఏవైతే రాశారో మొత్తం ప్రజెంట్ ఉన్నది తెలుస్తుంది. ఇది రీసెంట్గా మనం రాస్తాం వర్క్ నోట్స్ అనే అసైన్మెంట్ గ్రూప్ చేంజ్ అని. సో అడ్వాన్స్లో మనకు స్క్రిప్ట్ కనిపిస్తుంది. ఇక్కడ ఏం చేస్తాం మన స్క్రిప్ట్? ఫస్ట్ కంపేర్ చేస్తున్నాం కరెంట్ అసైన్మెంట్ గ్రూప్ ప్రీవియస్ అసైన్మెంట్ గ్రూప్ మనకి సిస్టమ్ డిటెక్ట్ చేసేలా కంపేర్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి ప్రీవియస్ అసైన్మెంట్ గ్రూప్ నుంచి మన గ్రూప్ చేంజ్ చేసినప్పుడు మనకి సిస్టమ్ డిటెక్ట్ చేసుకోవాలి. తర్వాత డిక్లేర్ చేస్తున్నాం గ్రూప్ నేమ్. అప్పుడేంటి కరెంట్ డాట్ అసైన్మెంట్ అండ్ స్కూల్ గ్రూప్ గెట్ డిస్ప్లే వాల్యూ మనం డిటెక్ట్ చేస్తుంది. గ్రూప్ నేమ్ చేంజ్ చేసినప్పుడు డిస్ప్లే వాల్యూ డిటెక్ట్ చేస్తుంది. ఎట్లా మనకి వర్క్ నోట్స్లో డిస్ప్లే అవ్వాలి మెసేజ్. కరెంట్ డాట్ వర్క్ నోట్స్ ఇన్స్టెంట్ రీఅసైన్ టు గ్రూప్ అని పెట్టుకోవాలి మనం. గ్రూప్ నేమ్ పెడితే మనకి గ్రూప్ నేమ్తో కలిపి ఆ మెసేజ్ వస్తుంది. ఇదిగోండి ఇన్సిడెంట్ రీఅసైన్ టు గ్రూప్ అప్లికేషన్ డెవలప్మెంట్ అని వచ్చింది మనకి. మనం ఏదైతే చేంజ్ చేస్తామో అది వచ్చింది. మళ్ళీ చేంజ్ చేద్దాం, వేరే ఏది గ్రూప్ చేంజ్ చేద్దాం. అసైన్మెంట్ గ్రూప్ నుంచి తర్వాత నెట్వర్క్ క్యాబ్ మేనేజర్స్ చేంజ్ చేద్దాం. ఇప్పుడు నేను అప్డేట్ చేస్తున్నాను. హిస్టరీకి వెళ్ళి ఇన్సిడెంట్ ఇదిగోండి నెట్వర్క్ క్యాబ్ మేనేజర్స్ గ్రూప్ చేంజ్ చేసాము. ఇప్పుడు మనకి వర్క్ నోట్స్లో కూడా ఇదే రావాలి, నెట్వర్క్ క్యాబ్ మేనేజర్స్ అని. ఇదిగోండి ఇన్సిడెంట్ రీఅసైన్ టు గ్రూప్ నేమ్ క్యాబ్ మేనేజర్స్ కదా, అదిగోండి క్యాబ్ మేనేజర్స్కి వచ్చేసింది. సో ఇట్లా ఈజీ అండి బిజినెస్ రూల్స్ అనేది. సో ఇదండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఆల్.